గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెనో, మృగజాతికెవ్వడు మేత పెట్టే, వనచరాదులకు భోజనమెవ్వడిప్పించే, చెట్లకెవ్వడు నీళ్లు చేదిపోసే, స్త్రీల గర్భంబున శిశువునెవడు పెంచే, పనులకెవ్వడ సంగె పరగపాలు, జీవకోట్లను పోషింపనివి కాని వేరే ఒక దాత లేరయ్య వెతకి చూడ. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దూరా. 2025వ సంవత్సరం ఏప్రిల్ నెల 1వ రాశి మేషరాశి ఫలితాలు చెప్పుకున్నాం. ఈ మేషరాశి ఎట్లా ఉన్నది చూద్దాం. ఈ మేషరాశికి గ్రహాలు మొత్తం రాహుకేతువుల మధ్యలో పడ్డాయి. గురువు 2ంట పడ్డాడు. అయితే ఈ గురువు 2ంట పడ్డ తాన ధనాధిపతి అంటారు. ధనాధిపతి ఒక రకంగా కావచ్చు, కానీ ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయమని. ద్వాదశంలోనేమో శని, ద్వితీయంలో గురువు. ఈ 2 గ్రహాలు కూడా ఉన్న చోట ఉండనివ్వడు. తినటానికి తిండి దొరకదు, ఉద్యోగం నుంచి మారిపోవాల్సి వస్తుంది, విపరీతమైన ఖర్చులు అవుతాయి. ఇటువంటి సమస్యలన్నీ కూడా ఈ ఏప్రిల్ నెలలో ఈ మేషరాశి వాళ్ళకి బాగా ఎక్కువగా సమస్యలు కనబడుతూ ఉన్నాయి. అయితే ఏదన్నా ఆస్తులు కొనుక్కుంటానికి మాత్రం ఖచ్చితంగా అవకాశం ఉంది. ఇళ్ళు కానీ భూములు కానీ కొనుక్కుంటానికి మంచి అవకాశం కనపడుతోంది. కానీ ఈ అవకాశం సద్వినియోగం చేయాలి అంటే డబ్బు దొరకడం కష్టం, అప్పు చేయాల్సి వస్తుంది. అప్పు చేసి ఆస్తి కొన్నా కూడా మరి గురువు ద్వితీయాధిపతి ధనాధిపతి అవటం చేత అప్పు చేసుకున్న కొన్న ఆస్తి వెంటనే 3 రెట్లు పెరుగుతుంది. ఖర్చు ఉంటుంది, అప్పు ఉంటుంది, ఆస్తి పెరుగుతుంది. ఇది ఒక మంచి సమస్య. కానీ ఈ అప్పు చేయటం వల్ల చాలా ఇబ్బంది, బతకడం చాలా కష్టంగా ఉంటుంది. తర్వాత వివాహాది శుభకార్యాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వివాహాది శుభకార్యాలకు మంచి అవకాశం ఉంది. మీరు చదువుకునే పిల్లలు చదువుకుంటానికి కూడా బాగా అవకాశం ఉంది. చదువు కూడా బాగా సాగుతుంది. చదువుకున్నది వెంటనే పరీక్ష రాయటానికి వెంటనే బాగా రాయగలిగిన జ్ఞానం కలిగి ఉంటారు. అయితే వివాహ విషయంలో మాత్రం రాహుకేతువుల మధ్య గ్రహాలు పడటం ఇది కాలసర్పదోషం. దీనివల్ల ఏమవుతుంది అంటే వివాహం అనేది సొంత నిర్ణయం పనికిరాదు, ప్రేమ వివాహాలు పనికిరావు. పెద్దవాళ్ళు నిర్ణయం చేసిన వివాహాలే జరగాలి. అది కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరికి కూడా జాతకాలు బాగున్నాయా, షష్టాష్టకాలు ఏమన్నా ఉన్నాయా, బాలగ్రహ దోషాలు ఏమన్నా ఉన్నాయా, కాలసర్ప దోషాలు ఏమన్నా ఉన్నాయా, కుజ దోషాలు ఉన్నాయా, ఇట్లాంటి దోషాలన్నింటినీ కూడా చూసి వివరంగా చూసి వివాహం చేసుకోవటం మంచిది. అయితే ఈ సంవత్సరం మరి విశ్వావసునామ సంవత్సరంలో పాపగ్రహాల వీక్షణ ఎక్కువగా ఉండటం చేత శుభగ్రహాల కంటే పాపగ్రహాల బలం ఎక్కువగా ఉన్నది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తను ఏ వృత్తిలో ఎటువంటి పని చేసినా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దుష్టుని చూచి దూరంగా తొలగమని శాస్త్రం. దుష్టుడికి బలం ఎక్కువ, మంచివాడికి బలం తక్కువ. కాబట్టి నీకు ఎటువంటి సమస్య వచ్చినా, ఎవరైనా సరే నిన్ను ఇబ్బంది పెట్టినా వాళ్ళతో తిరిగి పోరాటం చేయకూడదు. పోరాటం చేయకుండా
మీ పని మీరు నెరవేర్చుకోవాలి. అయితే ముఖ్యంగా చెప్పేది ఏమిటయా అంటే, ఈ మేషరాశి వాళ్ళు ఇప్పుడు చెప్పింది గోచారం, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైమును బట్టి వచ్చేది గ్రహచారం అంటారు. ఈ గ్రహచారం అంటే గోచారమేమో 25 వంతులే జరుగుతుంది, గ్రహచారం 75 వంతులు జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరాలు ఎట్లా ఉన్నాయంటే పోరాటం, ఒకళ్ళతో ఒకడు పోరాటం, నీకంటే నేను గొప్పవాడిని కావాలి అనేటువంటి పోరాటం బాగా ఉంటుంది. దానివల్ల ఎటువంటి పనులు చేయడానికైనా కూడా వెనకాడనట్లుగా యుద్ధం బయలుదేరుతుంది. కాబట్టి ప్రతివాళ్ళు కూడా ముందు జాతకం చూపించుకొని డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ జన్మ లగ్నం ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని మీకు ఏదైనా దోషాలుంటే వాటిని పరిహారం చేసుకోవటం చాలా అవసరం. ఈ మేషరాశి సగం బలంగా ఉంది, సగం బలహీనంగా ఉంది, సమస్యలు బాగా వచ్చేటట్లుగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. తర్వాత ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలి అంటే, ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తికి కూడా సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. బాధపడాలి, దుఃఖపడాలి, కష్టపడాలి అని ఇటువంటి కోరికలు ఎవరు కోరుకోరు. కానీ సుఖంగా ఉండాలంటే తన చేతనైన వరకు మంచి పనులు చేయాలి, అందరికీ మేలు చేసే మనస్తత్వం కావాలి. అటువంటి వాళ్ళు సుఖంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, స్వర్గానికి పోతారంటారు. కానీ స్వర్గానికి పోయే సంగతి ఎట్లా ఉన్నా ఇక్కడే స్వర్గం. ఎందుకంటే నీవు చేసిన మంచి పనుల వల్ల నీ ఆనందమే నీకు స్వర్గంగా ఉంటుంది, తర్వాత స్వర్గం కూడా వస్తుంది. అయితే నువ్వు ఎవరినన్నా ముంచినా, ఎవరికైనా ద్రోహం చేసినా, ఎటువంటి మహాపాప పనులు చేసినా ఇక్కడ మాత్రం కష్టాలు, బాధలు తప్పవు. బాధలు తొలగాలనుకుంటాడు కానీ మంచి పనులు మాత్రం చేయడు. అవసరం కోసం ఎటువంటి పనులైనా చేసి ఎంతమందినైనా ఇబ్బంది పెట్టి తను సంతోషంగా బతకాలి అనుకుంటాడు. కానీ ఇది ఎప్పుడు ఎట్లా ఉంటుంది, ఒకళ్ళ సొమ్ము దోచుకొని నువ్వు సంతోషపడుతున్నావు అనుకుంటే దానివల్ల నువ్వు కష్టాన్ని, బాధ, దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలి, మంచి పనులు చేయాలి. మనకంటే తక్కువ వాళ్ళని చూసి మనం బాగున్నాం అనుకొని వాళ్ళకి సహాయం చేయాలి. అట్లా కాకుండా మనకంటే గొప్ప వాళ్ళని చూసి వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం ఎట్లా అవుతాము అనుకుంటే అంత మాత్రం చేత తొందరగా గొప్పవాళ్ళం కాలేము. ఎవరినైనా ముంచితే, ఎవరి కొంపలన దోచితే గొప్పవాళ్ళు అవుతారు. దానివల్ల పాపం పెరుగుతుంది, కష్టాలు వస్తాయి. నీవు నీకంటే తక్కువ వాళ్ళని చూసి వాళ్ళకి సహాయం చేస్తే నీకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది, ఆనందంగా ఉంటావు. స్వస్తి.